సో చాలామంది అనుకున్నారు దేవర ఆలస్యం అవుతుంది రిలీజ్ కావటానికి అని అనుకున్నప్పుడు, అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగే సమయంలో మరి దేవర మీద అభిమానులకు కూడా కొంచెం డౌట్ ఉండింది. కానీ ఒకసారి రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయిన కేవలం 10 రోజుల్లోనే బ్రేక్ ఈవెంట్ సాధించడమే కాకుండా 400 కోట్ల మార్క్ని అందుకుని ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లోనే హయ్యెస్ట్ గ్రాస్ తీసుకొచ్చిన మూవీగా దేవర పార్ట్ 1 నిలిచింది. సో ఇంత గొప్ప విజయానికి కారణమైనటువంటి అభిమానులు అందరికీ తను చాలా రుణపడి ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ గారు సక్సెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఒక విషయం వచ్చి కొత్తగా అభిమానులకి ఒక నిజమైన ఆనందం అని చెప్పుకోవచ్చు. అసలు విషయం ఏంటంటే దేవర సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు అన్న సంగతి. అయితే ఆల్రెడీ ఇండస్ట్రీ హిట్ అయిపోయి బ్రేక్ ఈవెంట్ సాధించినటువంటి చిత్రాన్ని మళ్ళీ ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అని చాలామందికి అనుమానం కలగొచ్చు. అసలు విషయం ఏంటంటే ప్రస్తుతానికి ఒక పాట పూర్తిగా వైరల్ అయిపోయి అది చరిత్ర సృష్టించింది. అయితే ప్రస్తుతానికి ఆ కొరియోగ్రఫీ మాత్రం శేఖర్ మాస్టర్ చేసినట్టు మనందరికీ తెలుసు. అయితే ఆ పాట లేనందువల్ల అభిమానులు చాలా బాధపడ్డట్టు. ఎందుకంటే యూట్యూబ్లో ఎప్పుడైతే పాట రిలీజ్ చేశారో అది నిజంగా అందరికీ నచ్చి శేఖర్ మాస్టర్కి కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చిన పాట. అయితే కొరమీనా అనే టైటిల్ ట్రాక్తో ఈ సాంగ్ ఉన్నట్టు మనందరికీ తెలుసు. అయితే కథ నిడివి చాలా పెద్దగా అయిపోవడం వల్ల దాదాపు 3.5 నిమిషాలు ఉన్నటువంటి ఈ పాటని చిత్రం లెంత్ పెద్దగా అయిపోయినందువల్ల దాన్ని తీసేశారు. కానీ అభిమానులు చాలా నిరుత్సాహపడడం వల్ల ఇంత సక్సెస్ అయిన తర్వాత కూడా అభిమానుల కోసం ఏదైనా ఒకటి చెయ్యాలి అని భావించిన కొరిటాల శివ అండ్ జూనియర్ ఎన్టీఆర్ మరియు చిత్ర బృందం కలిసి తిరిగి మళ్ళీ ఆ సాంగ్ని సినిమాలో ప్రవేశపెట్టాలి. ఏదో ఒక సందర్భంలో ఎంత గొప్ప పాట కాకపోతే రిలీజ్ అయిన గంటలోనే శేఖర్ మాస్టర్కి అంత పెద్ద పేరు తీసుకొస్తుంది, అలాంటి పాట లేదు అని అభిమానులు బాధపడే సమయంలో ఆ బాధ కూడా ఉండకూడదు అని జూనియర్ ఎన్టీఆర్ భావించడం వల్ల కొరమీనా అనే ట్రాక్తో సాగే ఈ పాటని తిరిగి చిత్రంలో జోడించి అభిమానులకి దసరా కానుకగా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే బ్రేక్ ఈవెంట్ సాధించి 400 కోట్లు కొల్లగొట్టిన దేవర ఈ పాటతో ఇంకెన్నింత గొప్ప చరిత్ర సృష్టిస్తుందో చూడాలి. ఎందుకంటే ఈ పాట కోసం స్పెషల్గా జాన్వీ కపూర్ విషయంలో కానీ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కానీ డాన్సింగ్ కాంపిటీషన్ జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు జూనియర్ ఎన్టీఆర్ డాన్సింగ్ లెవెల్స్ ఎలా ఉంటాయి అనేది. మరి తొలి చిత్రం చేస్తున్నటువంటి జాన్వీ కపూర్కి ఆ విషయం తెలియకుండా ఉంటుందా? అందుకే మరి జాన్వీ కపూర్ కూడా జూనియర్ ఎన్టీఆర్కి సరితూగేటట్టుగా కొరమీనా అనే ఈ సాంగ్లో డాన్స్ చేయడం జరిగింది. అయితే పూర్తిగా మాస్ మసాలా ఫాస్ట్ బీట్తో ఉన్న ఈ సాంగ్ దాదాపు 3 నిమిషాల నిడివి కలిగి ఉంటుంది. అయితే ఇందులో ఉన్న డాన్స్ మూమెంట్స్ ఇటు జాన్వీ కపూర్ కానివ్వండి లేక జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి పోటీ పడి డాన్స్ చేశారు అని చెప్పొచ్చు. అయితే ఈ సాంగ్ చూసిన తర్వాత ఎవ్వరు కూడా జాన్వీ కపూర్కి ఇది తొలి చిత్రం తెలుగులో అని అస్సలు అనుకోరు. అంత గొప్పగా డాన్స్ చేసింది, జూనియర్ ఎన్టీఆర్తో పోటీ పడింది అని చెప్పొచ్చు. మరి యూట్యూబ్నే షేక్ చేసిన ఈ కొరమీనా అనే సాంగ్ మరి అభిమానులకి థియేటర్లో దసరా కానుకగా మళ్ళీ రిలీజ్ చేసి ఇచ్చినప్పుడు మరి ఇంకా ఎంత ఉప్పెనలా మారి చిత్రం ఉర్రూతలూగిపోతుందో మరి చూడాలి. అయితే ఇప్పటికే దేవర దాదాపు 400 కోట్లకు పైగా
గ్రాస్ని సృష్టించి జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లోనే సూపర్ హిట్గా నిలిచిన దేవర ఈ సాంగ్ని యాడ్ చేయడంతో అభిమానులకు దసరా పండుగ మొదలైందని చెప్పాలి. సో నిజంగా రిపీట్ ఆడియన్స్ని తీసుకురావటానికి, అభిమానులకు మంచి బూస్ట్ ఇవ్వటానికి ఏదైతే లేదు అని భావిస్తున్నారో దాన్ని తిరిగి ప్రవేశపెట్టి నిజంగా అభిమానులకి ఒక కనువిందు ఇచ్చారని అనుకోవచ్చు. ఎందుకంటే కేవలం యూట్యూబ్లోనే అంత గొప్ప విజయం సాధించిన ఈ పాట మరి రిలీజ్ అయితే ఇటు కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్కి కూడా ఫ్యూచర్లో ఎంత పేరు తీసుకొస్తుందో మరి. అయితే ఇలాంటి సందర్భాలు ప్రతి చిత్రంలో గతంలో జరిగాయని చెప్పాలి. శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో సూపర్ హిట్ అయినప్పుడు ఒక సాంగ్ని సినిమా లెంత్ ఎక్కువైనట్టుగా చిరంజీవి గారు భావించి ఆ సాంగ్ని తీసేయడం జరిగింది. అయితే సినిమా దాదాపు 150 రోజులు నడవడంతో అభిమానులకి కానుకగా తిరిగి మళ్ళీ రీషూట్ చేసి మరీ ఆ సాంగ్ని అభిమానులకు అందించారు. అలాగే మగధీరలో కూడా ఇలాగే జరిగిందనుకోండి. సో అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అది అభిమానులకు కనువిందు కలిగించడానికి, లేదా అభిమానులు ఇంత అభిమానం చూపిస్తున్నందుకు మేము వాళ్ళని బాధ పెట్టకూడదు అని ప్రతి హీరోయిన్లు అనుకోవడం వల్ల ఇలాంటి మళ్ళీ రిలీజులు జరుగుతున్నాయి. మరి ఇంత రిలీజులు జరిగిన తర్వాత మరి తిరిగి కేవలం డైహార్ట్ ఫ్యాన్స్ మాత్రమే వస్తారా, మరి నార్మల్ ఆడియన్స్ కూడా దేవరకి మరి ఎంత పట్టం కడతారు అని అభిమానులు కూడా అనుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి చూడాలి ఈ కొరమీనా అనే ట్రాక్తో సాగే ఈ సాంగ్ నిజంగా థియేటర్లో ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తుందో అని. మరి చూడాల్సిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి చాలామంది అనుకుంటున్నారు ఎందుకు సినిమాని మళ్ళీ రిలీజ్ చేశారు అని. సో అభిమానులకి ఇంత అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గారి కోరిక మేరకు చిత్రం లెంత్ ఎక్కువైనా పర్వాలేదు, అభిమానులు నిరుత్సాహపడకూడదు అని భావించిన జూనియర్ ఎన్టీఆర్ ఈ సాంగ్ని తిరిగి ప్రవేశపెట్టి మళ్ళీ రిలీజ్ చేయటం జరుగుతుంది. కానీ ఏ సందర్భంలో సినిమాని ఈ పాటని మరి అతికిస్తారో, మరి ఎలాంటి సందర్భంలో ఈ సాంగ్ని సెట్ చేస్తారనేది అది కొరిటాల శివ గారి బాధ్యత, అది వేరే విషయం అనుకోండి. కానీ మీరు కూడా చెప్పండి, ఈ సినిమా ఇప్పటికే 400 కోట్లు కొట్టింది అని మనందరికీ తెలుసు, బ్రేక్ ఈవెంట్ సాధించిందని కూడా మనందరికీ తెలుసు. అలాంటి సందర్భంలో ఇలాంటి మాస్ మసాలా సాంగ్ని మళ్ళీ జోడిస్తే ఇంకా ఎంత విధ్వంసం జరుగుతుందో కదా. బాయ్.